హలో అందరికి ఈ రోజుతో అయితే మన హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరానికి కార్తీక మాసం ముగిసిపోతున్నదని అందరికీ తెలుసు. సో కార్తీక మాసానికి ఆఖరి రోజైన ఈ రోజు అయితే అందరం కూడా దీపాలను నదిలో కానీ లేదంటే తులసి కోట దగ్గర వదులుకోవడమో, ఏదీ లేకపోతే పల్లెంలో నీళ్లు వేసైనా పూజ చేసుకుని ఒత్తులు వదులుకోవడం అనేది జరుగుతుంది. నాకు తెలిసిన దగ్గర నుంచి ఈ కార్తీక మాసంలో ఈ పోలాల అమావాస్య రోజు ప్రతిసారి మా అమ్మ వాళ్ళు అందరూ అరటి డొప్పల్లోనే ఈ ఒత్తులు వదలడం చూశాను నేను. కానీ మాకిక్కడ అవకాశం లేదు. ఇక్కడ అరటి డొప్పలు కాదు కదా, అరటి ఆకులు కూడా దొరకవు ఇక్కడ మేమున్న ఈ ఏరియాలో, ఉత్తరాఖండ్ శ్రీనగర్ లో. నేనైతే ఏం చేశానంటే ఇక్కడ నాకు అవైలబుల్ ఉన్న ఉసిరికాయల్లో ఒత్తులను పెట్టి వాటినైతే నేను నదిలో వదిలాను. ఫస్ట్ అయితే 3 లేదా 5 ఉసిరికాయల్ని మంచిగా శుభ్రం చేసుకొని ఉసిరికాయ పై భాగాన్ని చాకుతో కొంచెం కట్ చేసి ఖాళీ అయితే చేసుకున్నాను ఒత్తులు పెట్టుకోవడానికి. అలాగే ఒత్తులను ముందుగా నూనెలో నానబెట్టుకున్నాను. ఇక నదికి నడుచుకుంటూ వెళ్తుంటే చలి చంపేసింది. టెంపరేచర్ లిటరల్లీ 10 degrees ఉంది. అప్పటికే మార్నింగ్ అయ్యింది కానీ టెంపరేచర్ ఇంకా 10 degrees ఉంది. అసలు ఎంత చలేసిందంటే థర్మల్స్ వేసుకున్నా కూడా చలి అయితే అస్సలు తట్టుకోలేకపోయాను. గజగజ వణుక్కుంటూనే నది వరకు స్పీడ్ గా నడుచుకుంటూ వెళ్లిపోయాము. ఎందుకంటే ఆ చలిలో నడుస్తుంటే కాళ్ళు చేతులు కూడా అయిపోయాయి. పైగా నేను స్వెటర్ కూడా వేసుకోలేదు, ఓన్లీ థర్మల్స్ మాత్రం వేసుకున్నాను. వెదర్ అయితే చల్లగా చంపేసింది. అసలు నేను వీడియోలో చూపిస్తున్నప్పుడు చూసారు కదా, చుట్టూ కొండలు మొత్తం అంతా ఫాగ్ తో నిండిపోయింది. అదంతా కూడా చలే అన్నమాట, పొగమంచే. ఇంకెంత చలిగా ఉంటుందో మీరు ఊహించుకోండి. మొత్తానికైతే నది వరకు వచ్చేసాము. ఇక మాకైతే అరటి డొప్పలు దొరకవు కాబట్టి నేనైతే పేపర్ కప్స్ లాంటివి తీసుకొని దానిలోకి నేను తయారు చేసుకున్న ఉసిరి వత్తులను అందులో పెట్టి దానితో పాటు కొంచెం పసుపు, కుంకుమ, పువ్వులు అలాగే అక్షితలు వేసి నేనైతే నదిలోకి ఓం నమ శివాయ అనుకుంటూ వదిలిపెట్టేశాను. ఇక్కడ నేను ఒత్తులను వదిలిపెట్టిన నది అయితే నా సబ్స్క్రైబర్స్ కి అలాగే నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ బాగా తెలుసు. అదే అలకనందా నది. బద్రీనాథ్ సినిమాలో చూసే ఉంటారు, వినే ఉంటారు. ఆ నదే అండి ఇది. వాటర్ కూడా చూసారు కదా, ఇక్కడ బ్లూ కలర్ లో కాదు, ఒక ఎమరాల్డ్ గ్రీన్ కలర్ లో ఉంది వాటర్ అంతా కూడా. ఇంకా నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయి అని చెప్పాలంటే నేను ఆ నీటిలోకి దిగి పూజ అంతా అయ్యి ఒత్తులను వదిలి హారతి ఇచ్చేసరికి మొత్తం నా అరికాళ్ళు అయితే నంబైపోయాయి. నాకు స్పర్శ అస్సలు తెలియలేదు. ఎలా నడుస్తున్నానో కూడా తెలియకుండానే ఇంటి వరకు అయితే వెళ్లిపోయాము. కానీ ఇంటికి వెళ్లిన 15 నిమిషాలకు కానీ నాకు కాళ్ళకి స్పర్శ తెలియలేదు. అంటే అంత చల్లగా ఉన్నాయి. నన్ను చెప్పమంటే మాత్రం -degrees లో ఉందని చెప్తాను. వాటర్ అంత చల్లగా ఉందన్నమాట. కాళ్ళు మొత్తం ఫ్రీజ్ అయిపోయినంత చల్లగా ఉన్నాయి కాళ్ళు. అసలు చేతులు కాళ్ళు అయితే నవి నంబైపోయి ఒక పింకిష్ రెడ్ కలర్ లోకి వచ్చేసినాయి. అంత చల్లగా ఉన్నాయి అన్నమాట వాటర్. అంత చలి ఉంది బయట కూడా. సో నేనైతే ఇంకా ఆ ఒత్తులను వదిలేసిన తర్వాత నది పక్కనే ఉన్న శివాలయానికి అయితే వెళ్లి అక్కడ కూడా దీపాలను అయితే వెలిగించేసుకున్నాను. ఇంకా మా పాప అయితే చూసారు కదా, వచ్చిందండి వయ్యారి అన్నట్టు మధ్య మధ్యలో వచ్చి స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతుంది. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.